ఎండగానే ఉంది. కానీ ఈ టైంలో వాన కురుస్తుందా అని అడిగాడు. పిచ్చి సన్నాసి, ఏంట్రా ప్రశ్న? వాన రాకడా ప్రాణం పోకడా చెప్పగలమా? అలాగని కాదని కూడా చెప్పలేం కదా పెద్దమ్మా. అవును, అదే చెప్తున్నా. మరి సూర్య, ఇందులో కష్టం అనే మాట ఎందుకు వచ్చిందిరా? ఈవిడికన్నీ డౌట్సే. చెల్లి, వాన రావటం కష్టమని చంద్ర అనుంటాడు, అందులో కష్టమే ఉందని సూర్య అనుంటాడు. అంతేనా సూర్య? అబ్బా అబ్బా, ఏం క్యాచ్ చేసే పెద్దమ్మా, యు ఆర్ గ్రేట్. అక్క ఇలారా, నిన్న ఒక విషయం అడగాలి. ఏమడుగుతావురా? వాన గురించే కదా. ఏంట్రా? మంచి చెప్పుల షాప్ మన విజయవాడలో ఎక్కడ దొరుకుతుంది అక్క? ఇప్పుడు చెప్పుల షాప్ గురించి ఎందుకు? ఎవరికి చెప్పులు? అవునరా చంద్ర, చెప్పుల షాప్ గురించి ఎందుకు అడుగుతున్నావు? రే, అడిగేదేదో వివరంగా అడగలరా? అది పెద్దమ్మా, వాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా మంది వృద్ధులు, పిల్లలు, పేదవాళ్ళు కాళ్లకు చెప్పులు లేకుండా తిరగటం చూస్తున్నాడంట. అది చూసి వాడి గుండె కరిగిపోయి మనసు చెలించిపోయి వాళ్ళకి చెప్పులు కొనివ్వాలన్న సంకల్పంతో ఉన్నాడంట. అంతే కదరా చంద్ర? అదేంటి, ఎవరైనా అన్నదానమో వస్త్రదానం లాంటివి చేస్తూ ఉంటారు. నీ కొడుకేంటక్క చెప్పులు దానం చేస్తానంటున్నాడు? అదే మరి, అందరూ చేసేదే చేస్తే మా చంద్ర గొప్పతనం ఏముంది? నువ్వు చెయ్యి నాన్న, చెయ్యి. అలాగే చెప్పులు దానం చెయ్యి. అలాగే పెద్దమ్మా, నేనే దగ్గరుండి వాడి చేత చెప్పులు దానం చేపిస్తాను. రారా? రే, నీకేమైనా బుద్ధుందా? అమ్మా పెద్దమ్మని నేను అంత కష్టపడి కవర్ చేసిన తర్వాత అక్క చెప్పుల షాప్ అంటావేంట్రా? అవును కదా. సరే, మళ్ళీ ఎక్కడ నోరు తెరవు, పద. సూర్య, సూర్య, నాన్న ఆగు. సూర్య, నాన్న, సూర్య నువ్వు వెళ్ళు. నీతో పాటు చంద్రన్ కూడా తీసుకెళ్ళు, నాకు అభ్యంతరం లేదు. అలాగే సామాన్యుడు కూడా వెంట తీసుకెళ్ళరా. అమ్మా, వాడి చేత చెప్పులు దానం చేయించడానికి వెళ్తుంటే మధ్యలో సామాన్ ఎందుకమ్మా? అమ్మ పద్మ, అక్కడే నిలబడకపోతే అల్లుడు గారికి ఏమైనా చేసి పెట్టొచ్చు కదా. ఎప్పుడు చూసినా అలా కబుర్లు చెప్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటావు. వెళ్ళు, వెళ్ళి అల్లుడు గారికి ఏదైనా చేసి పెట్టు. నువ్వు చెప్పులే దానం చేస్తావో చెప్పులు కొనడానికే వెళ్తావో, నువ్వేం చేసినా ఎక్కడికెళ్ళినా నీతో పాటు సామాన్యుని కూడా వెంట తీసుకెళ్ళరా. లేకపోతే నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా సూర్య ఏడి నా ప్రాణం తోడేస్తదిరా. అయినా తను మారిపోయినని అంతలా చెప్పింది కదరా, పాపం తీసుకెళ్ళరా. అది కాదం, తీసుకెళ్ళడానికి ఏం లేదు పిన్ని, కానీ రే, తను మారుతానని చెప్తుంటే మనం కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదరా. నా మాట విని తీసుకెళ్ళరా. అది కాదా? సరే పిన్ని. ఈ మాట అన్నా బాగుంది. ఇప్పుడే ఆ అమ్మాయిని పిలుచుకొస్తాను. సామాన్య, సామాన్య, ఎక్కడున్నావమ్మా? సామాన్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.